Praise the Lord. Glory to Jesus. We love you, Lord. We thank you, Lord. నీ కృప కొరకు స్తోత్రాలు, నీ కనికరం కొరకు స్తోత్రాలు, నీ దయ కొరకు స్తోత్రాలు, నీ కరుణ కొరకు స్తోత్రాలు, నీ కటాక్షం కొరకు స్తోత్రాలు, నీ పరిశుద్ధాత్మ కొరకు స్తోత్రాలు, నీ అగ్ని కొరకు, నీ అభిషేకం కొరకు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, హల్లెలూయా. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah. Let's all invite Holy Spirit anointing. ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఆహ్వానించుకుందాం. మన మధ్యలోనికి ఆయన కృపను ఆహ్వానించుకుందాం. ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని, ఆయన ప్రసన్నతను, ఆయన అగ్నిని, ఆయన అభిషేకాన్ని. దేవుని we need the fire of God. అప్పుడే దుష్టుడి యొక్క కార్యాలను కాల్చివేయబడతాయి. We need the anointing of God. We need the power of the Holy Spirit. Jesus said, you need the power of the Holy Spirit. When you wait for God and for the promise of Father, and you will receive the power. Praise the Lord. Then you will be witness to me in Jerusalem, in Judea, in Samaria, and into all the ends of the earth. Praise the Lord. ఎప్పుడైతే శక్తిని పొందుతారో అప్పుడే మీరు నాకు సాక్షులై ఉంటారు. మీరు యూదయాలు, యెరూషలేములో సాక్షులుగా ఉంటారు, యూదయాలు సాక్షులుగా ఉంటారు, సమరయాలు సాక్షులుగా ఉంటారు, భూదిగంతాల వరకు నాకు సాక్షులుగా ఉంటారని ప్రభువు చెప్పాడు. ఎందుకు సాక్షులుగా ఉండలేకపోతున్నాం? ఎందుకు కుటుంబాల్లో కలహాలు, ఎందుకు మనస్పర్ధలు, ఎందుకు మరి వ్యర్థంగా మన జీవితాన్ని, మన సమయాన్ని గడుపుతున్నాం? కారణం ఏంటంటే శక్తిని పొందట్లేదు, దేవుని శక్తిని పొందట్లేదు. మానవుని శక్తి కోసం, ధన శక్తి కోసం, బంగారపు శక్తి కోసం, భూ సంబంధమైనటువంటి భోగాల శక్తి కోసం ప్రాకులాడుతున్నాం, ప్రయాసపడుతున్నాం. రాత్రి పగలు మన సమయాన్ని హెచ్చిస్తూ ఉన్నాం. నీ సమయం అంతా వ్యర్థం చేసుకుంటున్నావు. అందుకనే నీవు దేవుని యొక్క సన్నిధిలో విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉండలేకపోతున్నావు. అందుకే నీవు సాక్షిగా ఉండలేకపోతున్నావు. ఈ ఉదయ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మనం భూమి మీద, ఈ యొక్క భూమి మీద, ఈ లోకములో మనం జీవిస్తున్న ఈ జీవిత కాలంలో మనం సాక్షులుగా ఉండాలంటే, లేకపోతే మనము ప్రభావితంగా ఉండాలంటే దేవుని శక్తిని పొందాలి. వీ మస్ట్ రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. కొద్ది నిమిషాలు అలాగే వేచున్నాం. మన చేతులు ఎత్తుదాం. దేవుని తట్టు మన చేతులు ఎత్తి ప్రభువుని మన మధ్యలోనికి ఆహ్వానించుదాం. లెట్స్ ఇన్వైట్ ద హోలీ స్పిరిట్ అనాయింటింగ్ అండ్ ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ ద హోలీ గోస్ట్ ఫైర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ప్రతి ఒక్కరు చేతులు ఎత్తి కొద్ది నిమిషాలు దేవుని వందనాలు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా, నీకు స్తుతులు నాయన. నీ సన్నిధిలో ప్రభువా నీ కృపను కుమ్మరించమని వేడుకుంటున్నాం, నీ శక్తితో నింపమని వేడుకుంటున్నాం. నీ ప్రభావం మాకు కావాలి నాయన. వీ నీడ్ యువర్ పవర్ గాడ్, వీ నీడ్ యువర్ లవ్ గాడ్, వీ నీడ్ యువర్ అనాయింటింగ్ గాడ్, వీ నీడ్ యూ జీసస్. Holy Ghost, we need you Lord. Hallelujah. Thank you Jesus. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావాలు నీకే కలుగును గాక. ఈ దినం కొరకు స్తోత్రాలు, ఈ సమయం కొరకు స్తోత్రాలు. మా మధ్యలో సంచరిస్తున్న యేసయ్యా నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రానై ఉన్నవాడా. ఈ పాట ఎందుకు పాడిస్తున్నారంటే ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయనకే మహిమ. ఎవ్రీ డే వీ మస్ట్ గివ్ గ్లోరీ టు గాడ్. ప్రైజ్ ద లార్డ్. గ్లోరీ టు జీసస్. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రానై ఉన్నవాడా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రానై ఉన్నవాడా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రానై ఉన్నవాడా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా
శక్తిని పొందితేనే, నీవు దేవుని యొక్క శక్తితో బలముతో నింపబడితేనే యేసయ్య నామాన్ని ఘనపరచగలుగుతావు, యేసయ్యకి మహిమనివ్వగలుగుతావు. యేసయ్య శక్తితో నింపబడకుండా, యేసయ్య అభిషేకంతో నింపబడకుండా యేసయ్యను మనం ఘనపరచలేం పిల్లారా. హల్లెలూయా. ఉదయకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన హృదయాల్లో, మన అంతరంగాల్లో యేసయ్యను ఘనపరచమని, ఆయన మహిమపరచమని కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా నా యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా నా యేసుకే, మహిమా మహిమా నా యేసుకే, మహిమా మహిమా నా యేసుకే. రాజుల రాజా ప్రభువుల ప్రభువా ఎవరికి ఇవ్వాలండి? యేసయ్యకి ఇవ్వాలి. హల్లెలూయా. మన పనుల్లోనూ, మన రాకపోకల్లోనూ, మన మాటలో దేవునికి మహిమ ఉండాలి, మన పాటలో దేవునికి మహిమ ఉండాలి, మన థాటులో, మన యొక్క ఆలోచనలో, మన ఉద్దేశాల్లో, మన కోరికల్లో, మన ఇష్టాల్లో, అన్నిటిలో కూడా దేవునికి మహిమ ఇవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రేమ స్వరూపుడ, శాంతి స్వరూపుడ, కరుణ మయూరవయ్యా. ప్రేమ స్వరూపుడ, శాంతి స్వరూపుడ, loving God. మహిమా
ప్రభా నీకు మహిమ కలుగును గాక, నీ నామం గణపరచబడును గాక, నీ నామం కీర్తించబడును గాక, నీ నామమే హెచ్చించబడును గాక. ప్రభా మా హృదయాల్లో, మా అంతరంగాల్లో, మా యొక్క తండ్రి మనసులో, తలంపుల్లో, ఊహల్లో నిన్ను గణపరిచినట్లుగా మమ్మల్ని దీవించమని, అధికమైన శక్తితో నింపమని, బలముతో నింపమని, మహిమతో, ప్రభావంతో, నీ ప్రసన్నతో, నీ అగ్నితో, నీ అభిషేకంతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపించుకుంటూ ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామములు ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా కూర్చున్నాం. ఈ ఉదయ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన వాళ్ళందరూ దేవుని తట్టు చేతులు ఎత్తి దేవుని వందనాలు చెప్పండి. హల్లెలూయా. అందరు నమ్ముతున్నారా? పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు. నమ్మరు కొంతమంది. నమ్మక దేవుని వాక్యాన్ని మాట్లాడకుండా, దేవుని విషయాలు మాట్లాడకుండా, దేవుని స్తుతించకుండా మనుషుల విషయాలు మాట్లాడుతూ ఉంటారు, లోకాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు, బాధల గురించి, కష్టాల గురించి, మనుషుల గురించి, మనుషులు మాట్లాడే మాటల గురించి, మనుషులు ఏ జీవితం అది నమ్ముతూ అదే సత్యమని, అదే నిజమని నమ్మి దేవుని శక్తిని, దేవుని ఆనందాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉంటారు. అర్థమవుతుందండి? ఎట్లా కోల్పోతారు? ఎందుకు కోల్పోతారు దేవుని ఆశీర్వాదాలు చెప్పండి? మనుషుల మాటలు నమ్మటం వలన. మనం దేవుని మాట నమ్మాలి, యేసయ్య మాట నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. గత వారం అంతా కూడా నేను చాలా విషయాలు మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆ వాక్యాన్ని చెప్పుకున్నాం మనం లాస్ట్ వీక్. అవునా? ఈస్టర్ పండుగ. హల్లెలూయా. కానీ నేనంటాను పునరుద్ధాన పండుగ, ఈస్టర్ పండుగ కాదు. చాలా మంది ఈస్టర్ 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 అంటూ ఉంటారు. ఈస్టర్ అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా లేదు. బైబిల్ గ్రంథంలో ఉన్నల్లా కూడా పునరుద్ధానుడైన యేసుక్రీస్తు అని ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈస్టర్ అనేటువంటి బయట మాట, దాన్నే నమ్ముతున్నారు చాలా మంది. పునరుద్ధానం అనేటువంటి దేవుని యొక్క వాక్యం అన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది నేను చాలా విషయాలు మీతో నేను పంచుకుంటాను. పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తుని శిష్యులు ప్రకటించారని దేవుని వాక్యంలో అద్భుతమైనటువంటి విషయాలు మనకు తెలియజేయబడతా ఉన్నాయి. హల్లెలూయా. ఎవరు ప్రకటించారండి శిష్యులు? చెప్పండి అందరూ కూడా. ఎవరు ప్రకటించారు? గట్టిగా చెప్పాలి. వినపడతలే నాకు. ఒక్కళ్ళు కూడా చెప్పట్లా. ఒక్కళ్ళు కూడా చెప్పట్లేదు. ఎవరు ప్రకటించారు? పునరుద్ధానుడైనటువంటి. ఇప్పుడు మనం వాక్యం వింటున్నాం కాబట్టి ముసుగులు తీసేయచ్చలే, ఏం కాదు. సో మాట్లాడేటప్పుడు మీరు మీకు ఆవేదనలు వచ్చేటప్పుడు, తుమ్ములు వచ్చేటప్పుడు, ఒక దగ్గు వచ్చేటప్పుడు ఏమన్నా అవన్నీ రావనుకోండి, ఎవరికి లేవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి కూడా ఆ లక్షణాలు మన సంఘస్థులకి మరి ఇంతవరకు దేవుడు ఈనందుకై, దేవుడు ఇంతవరకు కాపాడినందుకై, సంరక్షించినందుకై దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అందరూ గట్టిగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. నోరున్న వాళ్ళందరూ గట్టిగా చెప్పండి. నోరు లేని వాళ్ళందరూ ఏం చేయాలంటే, ప్రభు నాకు నోరు ప్రభు అని ప్రార్థన చేయాలి. మనుషులతో మాట్లాడటానికి నోరు ఉంటుంది కానీ దేవుని స్తుతించడానికి నోరు రాదు కదా. హల్లెలూయా చెప్పడానికి నోరు రాదు. హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రాలు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు, సర్వ సృష్టికర్తకే వందనాలు అని అర్థం. బైబిల్ గ్రంథంలో నుండి అద్భుతమైన ప్రతిరోజు వాక్యం చెప్పేటప్పుడు యేసు ప్రభు ఏం మాట్లాడాడో అదే చెబుతా ఉన్నాను నేను. మీరు బాగా గమనించాలి. నేను వాక్యం చెప్పేటప్పుడు ఏ రోజు కూడా అపోస్తలులు చెప్పిన మాటలు, బయట వాళ్ళు చెప్పిన మాటలు తీసుకొచ్చు, లోకస్తులు చెప్పిన మాటలు తీసుకొచ్చు మీ ముందు పెట్టట్లేదు. యేసు ప్రభు ఏం చెప్పాడు ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఆ మాట తప్ప వేరే మాట మీ దగ్గరికి నేను తీసుకురాకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే తీసుకొస్తే అది మనకి దీవెన కాదు, ఆశీర్వాదము కాదు. ప్రైజ్ ది లార్డ్.
ఓకే, బైబిల్ గ్రంథంలో నుండి ఎవరు మాట్లాడినా కానీ యేసు ప్రభు ఏం చెప్పాడు అదే మాట్లాడతారు. మీరు గమనించండి, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం వరకు, ఆది కాండం మొదటి అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం వరకు మొత్తం 1189 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉంటాయి చెప్పండి? మీరు చెబితే అట్లాగన్నా మైండ్లోకి వెళ్ళిపోయి రికార్డ్ అయిపోయింది. ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 1189 అధ్యాయాలు ఉంటాయి. 1189 అధ్యాయాలు అన్నీ కూడా 66 పుస్తకాలు, అన్ని కూడా ఎన్ని పుస్తకాలు? 66 పుస్తకాలు. ఎన్ని పుస్తకాలు చెప్పండి? 66 పుస్తకాలు అన్నీ కూడా యేసు ప్రభుని గురించే మాట్లాడుతూ ఉన్నాయి. యేసు ప్రభు మాట్లాడిన మాటలే కనబడతాయి 66 పుస్తకాల్లో. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. సో ఆయన మానవుడిగా వచ్చినప్పుడు ఈ భూమి మీదకి ఆయన మాట్లాడినటువంటి మాటల గురించి ఈ దినము మనము ఇంకా కొన్ని మాట్లాడుకుంటూ ఇంకా ముందుకు సాగి వెళ్తాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి చాలా అద్భుతమైనటువంటి మాట దేవుని వాక్యము మనతో ఈ విధంగా సెలవిస్తూ ఉంది. మనము లూకాసు వార్త 24వ అధ్యాయంలోకి వెళ్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుని వాక్యముల నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయి 24వ అధ్యాయంలో, కానీ వాటిలో నుండి కొన్ని వచనాలని నేను మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. 43వ వచనం దగ్గర నుండి మనం చదువుకుందాం. లూకాసు వార్త 44 నుండి 43 వరకు ఇంకో పారాగ్రాఫ్ ఉంటుంది. ఓకే, 44 నుండి లూక్ చాప్టర్ 24:44. ఈ వాక్యాన్ని నేను నిన్నటి దినం కూడా పంచుకున్నాను. అయినప్పటికీ ఈ దినం ఈ వాక్యాన్ని చదివించి అనేకమైనటువంటి మాటలు మనం ధ్యానం చేద్దాం దేవుని వాక్యంలో నుండి. ఎంతమంది దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉంటారు? హౌ మెనీ ఆఫ్ యూ రెడీ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువుదా వాక్య భాగంలో నుండి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు. 44వ వచనాన్ని నేను ప్రింటెడ్ దాంట్లో చదివిస్తాను. ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి, నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పి అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణ ప్రకటించబడుననియు వ్రాయబడి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సంగతులకు మీరే సాక్షులు. యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచాడు అని మనం చెప్పుకున్నాం. లేచిన తర్వాత యేసుక్రీస్తు వారు 40 దినాలు ఈ భూమి మీద ఉన్నాడు. ఎన్ని దినాలు ఉన్నాడు చెప్పండి? 40 డేస్. యేసు ప్రభు శ్రమలు పొంది చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన అంతవరకు 40 దినాలు జ్ఞాపకం ఉంటుంది చాలా మందికి. కానీ యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్న 40 దినాలు మాత్రం ఎవరు గుర్తుపెట్టిగారు, ఎవరు మాట్లాడరు వాటి గురించి. కానీ బైబిల్ గ్రంథము యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్న 40 దినాల గురించి కూడా మాట్లాడుతూ ఉంది. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఎన్ని దినాలు ఉన్నాడంటండి? 40 దినాలు ఉన్నాడు. చూద్దాం వాక్యంలో అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఈ వాక్యాన్ని ఇలాగే ఉంచుదాం, తర్వాత మనం దీన్ని కంటిన్యూ చేద్దాం. యాక్ట్స్ చాప్టర్ 1:4 4వ వచనాన్ని చదువుదాం ఇప్పుడు. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే 3వ వచనంలో ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని
రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు. ఎన్ని దినాలు అంటండి? 40 దినాలు అగపడుచు ఏం చేశాడట? దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు. ఏం బోధించాడట? దేవుని యొక్క రాజ్య విషయాలు ఎన్ని దినాలు బోధించాడు? 40 దినాలు బోధించాడు. ఎప్పుడు? చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత. అదే వాక్యం చెబుతా ఉంది. శ్రమ పడిన తర్వాత అని ఉంది వాక్యంలో. ఇక్కడ ఆయన ఏం చేశాడట? శ్రమ పడ్డాడు. హల్లెలూయా. 40 రోజులు కూడా దేవుని వాక్యాన్ని, దేవుని రాజ్యాన్ని బోధిస్తూ ఉన్నాడు భూమి మీద. శిష్యులు కలుసుకుంటా ఉన్నాడు, వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అదే మనకి మత్తయి సువార్త 22వ అధ్యాయంలోను, మార్కు సువార్త 16వ అధ్యాయంలోను, లూకా సువార్త 24వ అధ్యాయంలోను, యోహాను సువార్త 20-21 అధ్యాయంలోను, అంటే ఆ పునరుత్థానం తిరిగి లేచిన తర్వాత ఈ చివరి అధ్యాయాల్లో యేసు ప్రభువు ఏం చేశాడు అనేది స్పష్టంగా మనకు తెలియజేయబడతా ఉంటది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అనేకమైనటువంటి విషయాల్ని యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడినట్లుగా దేవుని వాక్యం మనతో సెలవిస్తా ఉంది. వాటిలో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏం చెప్పాడంటే యేసు ప్రభు వారు, మీరు తండ్రి యొక్క వాగ్దానం కొరకు వేచి ఉండండి. మరోసారి ఇప్పుడు లూకా సువార్త 24వ అధ్యాయం, లూక్ చాప్టర్ 24 వర్స్ 45, 45వ వచనంలోనికి వెళ్దాం. ఇప్పుడు లూకా సువార్త 24వ అధ్యాయము 45వ వచనంలో. 44 also I have gone through, and in English I am going to read for you. He said to them, this is what I told you while I was still with you. Everything must be fulfilled that is written about me in the law of Moses, the prophets and the Psalms. Praise the Lord. Hallelujah. He told them, this is what is written, the Messiah will suffer and rise from the dead on the third day. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా. Okay, verse 45, I didn't read it. Okay, then he opened their minds so they could understand the scriptures. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి. లేఖనాలు గ్రహించాలంటే, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే, దేవుని శక్తితో నింపబడాలంటే, దేవుని అభిషేకంతో నింపబడాలంటే మన మనస్సులు తెరవబడాలంట ముందు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే తెరుస్తాడు, యేసు ప్రభువే తెరుస్తాడు. మనుషులు తెరవలేరు. మనుషుల మాటలు మన మనసును తెరవలేరు. మన మనసులంట తలుపులు వేసుకున్నట్లుగా వేసేసుకుంటామంట. మనం క్లోజ్ చేసేసుకుంటాం. ఏం చేస్తాం చెప్పండి? మన మనసులు క్లోజ్ చేసుకుంటాం. అప్పుడు మనం గనక యేసు ప్రభువుని ఆరాధిస్తూ ఉంటే, యేసు ప్రభువుతో మనం ఉంటే, యేసు ప్రభు వాక్యాన్ని వింటా ఉంటే, దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని గణపరుస్తూ ఉంటే, యేసయ్య మన మనస్సుల్ని, మన హృదయాల్ని తెరుస్తాడు. హల్లెలూయా. ఆయన తెరిస్తేనే మన హృదయాల్ని, మన మనస్సుల్ని మనం గ్రహించగలుగుతాం దేవుని వాక్యాన్ని. యేసుక్రీస్తు వారు అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా వారి మనస్సును తెరచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనసును పాపక్షమాపణ ప్రకటించబడుననియు వ్రాయబడి ఉన్నది. ఏ ప్రకటించబడాలంట? మారు మనసు ప్రకటించబడాలి, పాపక్షమాపణ ప్రకటించబడాలి. ఇది మనుషునికి అవసరమైనది. మనుషులకు అవసరమైన ఏమనుకుంటారంటే, ముందు ఒక ఇల్లు కావాలి, ఒక కారు కావాలి, ఒక 10 సెవర్లు బంగారం కావాలి, ఒక 50 సెవర్లు వెండి కావాలి, ఒక 10 ఎకరాల భూమి కావాలి, ఒక మంచి బెడ్ కావాలి, ఒక మంచి ఇంకా కావాలంటే వసతులతో కూడినటువంటి అన్ని నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్ అని అనుకుంటాడు. అప్పుడే బాగుంటాం, మనుషులు మంచిగా ఉంటాం, దీవెనకరంగా ఉంటాం, ఆశీర్వాదకరంగా ఉంటాం అని అనుకుంటాడు మనిషి. కానీ మనిషికి అవసరమైందంట వాటన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే మారు మనస్సు, పాపక్షమాపణ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం కావాలంటే మనిషికి మారు మనసు కావాలి, పాపక్షమాపణ కావాలి. అది ఎవరి ద్వారా దొరికిందంటే యేసు ప్రభు నామాన్ని ప్రార్థన చేసినప్పుడు మాత్రమే మనకు కలిగింది.
యేసు ప్రభు నామాన్ని ప్రార్థన చేయనంత వరకు మారు మనసు పాప క్షమాపణ కలగదు. నీ మనసులో మార్పు రావాలంటే, నూతనత్వం రావాలంటే, అద్భుతం జరగాలంటే, నీ జీవితం నూతనపరచబడాలంటే, నీ హృదయం కడగబడాలంటే, మార్పు చెందాలంటే, మారు మనసు పాప క్షమాపణ నీవు పొందాలంటే యేసు ప్రభు నామాన్ని ప్రకటించబడాల్సిందే. హల్లెలూయా. యేసుని గురించి వినాల్సిందే. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించి కలుగుతుంది. క్రీస్తుని గురించి వింటా ఉండాలి. యేసుక్రీస్తు వారు ఇంకా ఏమని చెబుతా ఉన్నారంటే చాలా విషయాలు చెబుతున్నారు. అవి చదవడానికి ఇవన్నీ మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. 49వ వచనం చదువుదాం ఇప్పుడు. వర్స్ 49, చాప్టర్ 24 వర్స్ 49, 24వ అధ్యాయము 49వ వచనం. ఓకే అమ్మ, వాటర్ తీసుకురాము కొన్ని క్లాస్కో తీసుకురా, బ్లాక్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదువుదాం ఇప్పుడు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పిన. తండ్రి వాగ్దానం చేసింది మీ మీదకి పంపుచున్నాను. ఎవరంటున్నారండి ఇక్కడ? ఇవన్నీ మీరు గమనించండి. యేసు ప్రభువే చెబుతా ఉన్నాడు. ఆయన గురించి చెబుతా ఉన్నారు. పునరుద్ధానం తిరిగి లేచిన తర్వాత ఆయన నామములో పొందబోయేటువంటివి, జరగబోయేటువంటివి అద్భుతాల గురించి, గొప్ప కార్యాల గురించి యేసు ప్రభు చెబుతున్నాడు. ఐఎమ్ గోయింగ్ టు సెండ్ యూ వాట్ మై ఫాదర్ హ్యాస్ ప్రామిస్డ్. ఐఎమ్ గోయింగ్ టు సెండ్ యూ. నేను పంపబోతున్నానని చెప్తున్నాడు. ఎవరండి పంపేది? ఏం పంపుతాడు యేసు ప్రభు? ఏమనుంది అక్కడ? తండ్రి వాగ్దానం. ఏంటి? ఫాదర్స్ ప్రామిస్. ఫాదర్స్ ప్రామిస్. తండ్రి వాగ్దానం. వాగ్దానం ఎంతమందికి ఇష్టం? వాగ్దానాలంటే ఇష్టమే కదా. ఒట్టు పెట్టు అని అంటారు. చిన్నప్పటి నుండి అలవాటు కదా. నిజంగానా ఒట్టు పెట్టు అని అంటారు. అంటే దాని అర్థం ఏంటి? వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒట్టంటే వాగ్దానం చేయించుకోవటం, వాక్కుని బంధించుకోవటం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మాటలో కట్టి పెట్టుకోవటం వాగ్దానం. వాగ్దానాన్ని పట్టుకోవాలంటే అది అబ్రహాముతో చేయబడిన వాగ్దానం అన్నది బైబిల్ గ్రంథంలో. ఆది కాండము నుండి మనం చదువుకుంటే 12, 11వ అధ్యాయం నుండి అబ్రహాం కనబడతాడు మనకి. ఆయన 12 అధ్యాయాలు అద్భుతమైనటువంటి వాగ్దానాలు దేవుడు అబ్రహాంతో చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాటిలో ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానం ఏంటి? నీ సంతానం వలన ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ ఆశీర్వదించబడతారు. ఫ్యామిలీస్, ఆల్ ఫ్యామిలీస్ shall be blessed or will be blessed through your seed. Praise the Lord, hallelujah. నీ సంతానము through your seed అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. Praise the Lord, hallelujah. వాగ్దానం, తండ్రి వాగ్దానం. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసింది మీ మీదకే పంపుతున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండడం వారితో. బట్ స్టే ఇన్ ద సిటీ అంటిల్ యూ హ్యావ్ బీన్ క్లోత్డ్ with the power from on high. ఈ క్లోత్డ్ అనే మాట నన్ను ఎంతో సంతోషభరితుడిగా చేసింది. నేను నిన్నటిదిన వాక్యం చెబుతాను. అప్పుడు నేను ఉదయకాలంలో నేను ప్రతిరోజు వాక్యం చెబుతా ఉన్నాను. ఉదయకాలం 5:30 గంటలకి ఒకసారి దేవుడు నన్ను లేపుతాడు. 2 గంటలకి లేపుస్తాను, 3 గంటలకి, 2 గంటలకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. లేచి ప్రార్థన చేసి వాక్యం చదువుతూ, వాక్యం ధ్యానం చేస్తూ, ఆ తర్వాత మరి 5:30 కల్లా సిద్ధపడి 5:30 కల్లా వాక్యం స్టార్ట్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ క్లోత్ అనేది నాకేమర్థమైందంటే, క్లోత్ అంటే ఏంటి? దాని అర్థం ఏంటంటే ధరించుకోవటం. ఏం చేయటమో ధరించుకోవడానికి గురించి చెప్పవలసిన పౌలు గారు చాలా విషయాలు చెబుతాడు. ఏది ధరించుకోవాలో ఏది ధరించుకోవద్దు అంటాడు. రక్షణ వస్త్రం ధరించుకోమనుంది, పెండ్లి వస్త్రం ధరించుకోమనుంది, సంతోష వస్త్రం ధరించుకోమనుంది, ఇంకా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొనుడి అనుంది. మారు మనసును ధరించుకోండి, సాత్వికాన్ని ధరించుకోండి, పరిశుద్ధతను ధరించుకోండి, నీతి వస్త్రాన్ని ధరించుకోండి, పరిశుద్ధ అలంకారంగా మీకు ఉండాలని అంటాడు. పరిశుద్ధ హృదయ అలంకారం అంటాడు ఇంకో చోట. హృదయాన్ని అలంకరించుకోవడం, ధరించుకోవడం, నగలు కానీ వస్త్రాలు కానీ ధరించుకోవడం అంటారు. స్త్రీలకు బాగా అర్థమవుతుంది, పురుషులకు అర్థం కాకపోయినా.
అందరికి అర్థమవుతుంది కానీ అంత పెద్ద పట్టించుకారు. స్త్రీలు అయితే బాగా ఎప్పుడు నగలు ధరించుకుంటా ఉంటారు, వస్త్రాలని వాటిని వీటిని అలంకరించుకుంటా ఉంటారు కదా. సో ధరించుకోవటము, క్లోత్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకుముందు సూపర్ మ్యాన్ అని, డాబర్ మ్యాన్ అని, డోబర్ మ్యాన్ అని ఏ మ్యాన్లు వచ్చింది. మెయిన్గా సూపర్ మ్యాన్ కదా. సూపర్ మ్యాన్ వస్త్రము చాలా విచిత్రంగా ఉండిద్ది అనమాట. ఈ సూపర్ మ్యాన్ ఎగురుతాడు, గాల్లో ఎగిరి అందరినీ కాపాడుతూ ఉంటాడు. పవర్, హీ గాట్ పవర్, మచ్, సో మచ్ పవర్. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఆ మధ్యలో డాబర్ మ్యాన్ కూడా ఏదో వచ్చింది అనుకుంటా కదా. ఏదో ఇంకొక సూపర్ మ్యాన్కి పోటీగా, అమ్మా ఏదో చెప్పు, నాకు గట్టి చెప్పు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదో నేను చూశాను ఒకటి అప్పట్లో, చాలా సంవత్సరాల క్రితం. సూపర్ మ్యాన్కి పోటీగా సూపర్ మ్యాన్ లాగినాను అన్నమాట. అదే ఇంగ్లీష్ వాడని, ఇదే తెలుగు వాడని, అంటే అది ఇండియా వాడని. ఇదిగా ప్రైజ్ ది లార్డ్ అంటే దాని అర్థం ఏంటంటే ఒక పవర్. బైబిల్ అనుసరిస్తున్న దేవుని శక్తిని అంట ఒక వస్త్రంలాగా ధరించుకోవాలంట. హల్లెలూయా. ఏలియా వస్త్రం పైనుండి ఏలియా అగ్ని రథాల మీద తీసుకొని కొనిపోబడ్డాడు, ఆకాశానికి కొనిపోబడ్డాడు. అప్పుడు ఏలి యొక్క పై వస్త్రం అంట కింద పడితే ఎలీషా తీసుకున్నాడంట దాన్ని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ వస్త్రాన్ని తన మీద వేసుకొని తిరుగుతూ ఉంటుందంట. అభిషేకం అంటే ఏలియా మీద ఉన్న అభిషేకం కంటే ఎలీషాలోనికి 2 అంతలు వచ్చిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదనాల్లో అపోస్తులు కూడా ఏం చేశారంటే వాళ్ళలో ఉన్న ప్రభావము, వాళ్ళలో ఉన్న శక్తి, యేసు ప్రభు శక్తిని పొందమన్నారు కాబట్టి వాళ్ళు వేచి ఉన్నారు. వారు దేవుని కొరకు ఎదురు చూశారు. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 2వ అధ్యాయం చూసుకుంటే వారు శక్తి చేత నింపబడ్డారు, దేవుని అగ్నితో నింపబడ్డారు, దేవుని అభిషేకంతో నింపబడ్డారు. కాబట్టి వాళ్ళలో ఉన్న ప్రభావం అంటే ఏం చేసిందంట, వాళ్ళ వస్త్రాల్లో కూడా నదిలాగా ప్రవహించిందంట. రోగులు ఎక్కడుంటే అక్కడ రోగులందరూ బాగుపడిపోతున్నారంట. దెయ్యాలన్నీ కూడా వెళ్ళిపోయినాయి. అదే అపోస్తల కార్యములు 28 అధ్యాయాలు 28 అధ్యాయాలు అన్ని కూడా అపోస్తల కార్యం ప్రకటన చేస్తుంది. అది దేవుని స్తోత్రం. హల్లెలూయా. రోగాలన్నీ కూడా మాయమైపోయినాయి, దెయ్యాలు వెళ్ళిపోయినాయి, చనిపోయిన వారు తిరిగి లేచారు. అన్నిటికంటే ముఖ్యంగా దురాత్మ శక్తులన్నీ కూడా తరిమి వేయబడినాయి. ఎందుకు మన జీవితాల్లో బలహీనలుగా ఉంటాం? ఎందుకు కోపిస్తులుగా ఉంటాం? ఎందుకు బద్ధకస్తులుగా ఉంటాం? ఎందుకు మన కురిగిపోయిన వారిగా ఉంటాం? ఎందుకు నీరసంతో ఉంటాం? ఎందుకు బలహీనులుగా ఉంటాం? ఎందుకు వ్యసనాలకి అలవాటు పడిపోతాం? ఎందుకు ఇది నా బలహీనత అండి అని చెప్పుకుంటా ఉంటారు. కొన్నిసార్లు నేను ఇది ఎదిరించలేకపోతున్నా, ఇది జయించలేకపోతున్నానండి అంటూ ఉంటారు. దానికి కారణం ఏంటో తెలుసా? దైవ శక్తులు. ఏంటండి? ఈ దైవ శక్తి అనేటువంటిది జయించబడాలంటే దేవుని శక్తి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు అన్నాడు, మీరు దేవుని శక్తితో నింపబడండి, దేవుని యొక్క అభిషేకంతో నింపబడండి. బి ఫిల్డ్ బై ద పవర్. మీరు శక్తితో నింపబడాలంటే మీరు ఎదురు చూడాలి, మీరు వేచి ఉండాలి, మీరు కనిపెట్టుకొని ఉండాలి. ద గాడ్స్ ఆర్ ద ఫాదర్స్ ప్రామిస్. వెయిట్ ఫర్ దట్. హల్లెలూయా. తండ్రి యొక్క వాగ్దానం కొరకు ఏం చేయబడాలంటే ఎదురు చూడాలి. మన జీవితాలు ప్రభావితంగా ఉండాలంటే పిల్లారా మనం ఎదురు చూడాలి. బైబిల్ గ్రంథం అదే చెబుతా ఉంది. కంటిన్యూ చేద్దాం. ఈ వాక్య భాగాన్ని కంటిన్యూ చేసి ఇంకా అనేకమైనటువంటి వాక్య భాగాల్లోనికి మనం ముందుకు సాగి వెళదాం. ప్రైజ్ ద లార్డ్. లూకాసు వార్త 49 నుండి మళ్ళీసారి చదువుతాను నేను. 24వ అధ్యాయం 49. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుతున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండటని వారితో చెప్పిన. ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అద్భుతమైన మాటలు అండి ఇవి. ఇంగ్లీష్ లో నేను చదువుతాను, వినండి దయచేసి. 50 verse 50. When he had led them out to the vicinity of Bethany, he lifted up his hands and blessed them. When he was blessing them, he left them and was taken up into heaven. Praise the Lord. Hallelujah. When he was blessing them, he left them and was taken up into
into heaven, taken up into heaven. Then they worshipped him and returned to Jerusalem with great joy. Praise the Lord. Hallelujah. Then they worshipped him. నమస్కారం చేసిరి అని అంటే ఇక్కడ బైబిల్ ఏం చెబుతుందంటే మనం ఏం చేస్తాం? నమస్కారం అండి అని అంటాం కదా. బైబిల్ ఏం చెబుతుందంటే దే వర్షిప్డ్ హిమ్. హల్లెలూయా. ఈ నమస్కారం వేరు, మన హృదయాంతరంగాల్లో నుండి దేవునికి అర్పించే నమస్కారాలు వేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సజీవ యాగంగా మన దేహాన్ని దేవునికి సమర్పించుకోవాలి. మన హృదయాంతరంగాల్లో నుండి మన దేవుడిని మనము ఆరాధన చేయాలి. శిష్యులు అలాగా దేవుణ్ణి యేసయ్యను ఆరాధన వర్షిప్డ్ హిమ్. ఏం చేశారంటండి? ఏం చేశారమ్మా? చెప్పండి అందరూ, గట్టి చెప్పాలి. నిద్రలేదా? రాత్రి నిద్రపోలేదు కొంతమంది, నిద్రపోతున్నారు వచ్చి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హోలీ గోస్ట్. రాత్రి నిద్రపోండి. అందుకే నిన్నటి దినం నుండి సిద్ధపడాలంట దేవుని సన్నిధికి రావటానికి. ప్రైజ్ ది లార్డ్. రాత్రి చక్కగా నిద్రపోవాలి. ఉదయాన ఫ్రెష్గా లేచి ప్రభువుని ఆరాధించాలి. సణుకోవటము, కొనుక్కోవటము, తిట్టుకోవటము, వాళ్ళనంటాం వీళ్ళనంటాం, వాళ్ళని రచ్చగొట్టడం, శోధించటం. కొన్నిసార్లు నేను చాలా అసలు ఏం మాట్లాడద్దు అనుకుంటా. ఒక్క నోరు చేసానంటే, ఒక్కోసారి నోరు చేసానంటే ఇక ఎటు వెళ్ళిపోతుందో మాకు తెలియదు. శోధ కూడా వస్తాడు, దెయ్యం వస్తుంది, అపవాదం వస్తాడు. వాడు ఏం చేస్తాడు? గిలుతా ఉంటాడు. చూడండి, ఎవరైనా మీ పక్కన నుండి కొంతమంది గిచ్చుతా ఉంటారు పిల్లలు. హే కాముగుండ్రా అని అంటారు, మళ్ళా గిలుతా ఉంటాడు. ఏ రోజు చేస్తాడు? హే కాముగుండ్రా, హే కాముగుండ్రా అని చెప్పి నేను మళ్ళా గిలుతా ఉంటాడు అని చెప్పి అక్కడే కోపం వచ్చిందంటే, అంటే వాడు కోపం రేపుతా ఉంటాడు. పక్కన ఏం చేస్తూ ఉంటాడు? కోపం రేపుతా ఉంటారు. మనుషులు పాడు చేయటానికి కొన్ని దురాత్మ శక్తులు, దైవ శక్తులు అట్లానే. అంటే వాళ్ళ పిల్లలు అనుకోండి, పెద్దవాళ్ళు కూడా కొంతమంది చేస్తారు తెలుసా మీకు? పెద్దవాళ్ళు రేపుతా ఉంటారు, కోపం రేపుతారు, శోధకులాగా శోధిస్తారు. దయ్యం నీలో ఉంది, నువ్వు కోపం రేపుతున్నావంటే దయ్యం నీలో ఉంది. కోపం రేపొద్దు. ఏదో మాట మాట్లాడితే మంచిగా మాట్లాడాలి. ఎందుకు మనము సాతాను జయించలేకపోతున్నాం? దేవుని శక్తి లేదు. ఎందుకు మనం దయ్యానికి లోబడుతున్నామంటే దేవుని శక్తి లేదు. ఎందుకు మనం కోపం రేపుతున్నామంటే ఇతరులకి దేవుని శక్తి లేదు. ఎందుకు మనం శోధించబడుతున్నామంటే దేవుని శక్తి లేదు. శోధన సహించువాడు ధన్యుడు అని ఉంది దేవుని వాక్యంలో. కోపాన్ని కూడా రాపొద్దు, బాధ పెట్టొద్దు, శోధించొద్దు, ఏది పడితే అది మాట్లాడొద్దు, ఎట్లా పడితే అట్లా మాట్లాడొద్దు. పొద్దున్నే లేచి ప్రభువును స్తుతించాలి. హల్లెలూయా. ప్రభువుతో సమయాన్ని గడపాలి, మోకరించాలి. మోకరించి ప్రభువుతో సమయం గడిపి దేవుణ్ణి ఆరాధించాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం. ఈ వాక్యాల్లో పిల్లరా ఈ దినం మనం నేర్చుకోబోతుంది, మనం చదువుకుంటా ఉంది, మనం వింటా ఉంది ఏంటంటే, యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణ కాకముందు చెప్పిన మాటలు, లేకపోతే ఆయన చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ఈ భూమి మీద ఉండి ఏం ప్రకటించేవయ్యా నువ్వు అని అంటే, తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉండండి అని చెప్పాడు యేసు ప్రభువారు. హల్లెలూయా. మీరు శక్తిని పొందుకోవాలని చెప్పాడు, మీరు అధికారాన్ని పొందుకోవాలని చెప్పాడు. మత్తయి సువార్తలో కూడా అదే చెబుతున్నాడు పిల్లరా. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 18వ వచనంలో ఏమని చెబుతున్నాడు? ఇవో చివరి మాటలే. యేసు ప్రభువు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన మరణాన్ని జయించిన తర్వాత, మృత్యుంజయుడే తిరిగి లేచిన తర్వాత మాట్లాడే మాటలు ఇవి కూడా, ఈ అధ్యాయం అంతా కూడా. కానీ చివరి వచనాలు నేను చదివి వినిపించాలని ఆశపడుతున్నా. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. జీసస్ క్రైస్ట్ was telling to his disciples when he was rose again. When he was rose again. Hallelujah. Or when he was raised again from the grave or resurrected. The resurrection of our Lord Jesus Christ. After his resurrection, he was talking with his disciples. When they saw him, they worshipped him, but some doubted. అదే రోజున కూడా ఏమంటుందంటే, వారు ఆయన చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించురి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందున భూమి
భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది. Then Jesus came to them and said, all authority in heaven and on earth has been given to me. Has been given to me. Hallelujah. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడు, తండ్రి యొక్క, కుమారుడు యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మం ఇచ్చు. Therefore go and make disciples of all nations. Praise the Lord. Hallelujah. Baptizing them in the name of the Father and of the Son and of the Holy Spirit. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మం ఇవ్వాలి. బాప్తిస్మం తీసుకోవాలని వారెవరైనా ఉంటే ఈ దినం లైవ్ చూస్తున్నటువంటి వారు కూడా యేసయ్య నామములో బాప్తిస్మం తీసుకోండి. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామానికి మీ జీవితాన్ని అర్పించండి. దేవుడి వాక్యం చెబుతా ఉంది, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. హల్లెలూయా. వాటిల్లో ఆయన మాట్లాడిన మాటల్లో కొన్ని మాటలు ఇవి. ఎన్నో చెప్పాడు యేసుప్రభువు వారు. మార్క్స్ వార్తలో కూడా ఎన్నో చెప్పాడు. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15 వచ్చిన దగ్గర నుండి మీరు చదువుకుంటా వెళితే ఆ అధ్యాయాలు కూడా ఎన్నో మాటలు చెప్పాడు యేసుప్రభువు వారు. యోహాను సువార్త 21వ అధ్యాయాల్లో ఎన్నో మాటలు చెప్పాడు పేతురు గారితో, యోహాను గారితో, శిష్యులతో, అందరితో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క వ్యక్తి డిఫరెంట్ గా చక్కగా రాసుకుంటూ వచ్చాడు. అందరూ ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు. మీరు నేను మాట్లాడేటువంటి మాటల్ని ప్రైజ్ ద లార్డ్. నాకు ఖర్చిపోయేదమ్మా. ఓకే, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను మాట్లాడేటువంటి మాటల్ని మీరందరూ కూడా అన్ని గుర్తుపెట్టుకోలేరు. నేను అడిగాను అనుకో, నేనేం చెప్పాను చెప్పండి అని అడిగాను అనుకో, ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం చెబుతారు. అవునా కాదా? ఎందుకంటే వాళ్ళ మనసులో అవి ముద్రించబడింది, వాళ్ళ హత్తుకుంది. అవి అన్ని మాటలు దేవుడి వాక్యమే, అన్ని శ్రేష్టమైనవి, అద్భుతమైనవి, ఉన్నతమైనవి. కానీ కొన్ని మాటలు వారి హృదయాన్ని తాకినాయి. అట్లానే అపోస్తులు కూడా ఒక్కొక్కరు రాస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క విషయాలు రాసుకుంటూ వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. వారు రాయాల్సినటువంటివి, వారిని ప్రేరేపించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రేరేపించగా అని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. వాళ్ళు రాశారు. హల్లెలూయా. వాళ్ళు రాశారు. సో ప్రియులారా, దేవుడి వాక్యంలో మనం చదువుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో అద్భుతమైనటువంటి విషయాలు యేసుప్రభువు అంటున్నారు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటన్నిటిని గైకొన వలన వారికి బోధించుచు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఆఫ్టర్ హిస్ రిజరెక్షన్ హి వాస్ టాకింగ్ విత్ హిస్ డిసైపుల్స్ సో మెనీ థింగ్స్. వాటిలో కొన్ని ఇవి, అండ్ టీచింగ్ దెమ్ టు ఒబే ఎవ్రీథింగ్ ఐ హావ్ కమాండెడ్ యూ, అండ్ షూర్లీ ఐ యామ్ విత్ యూ ఆల్వేస్ టు ద వెరీ ఎండ్ ఆఫ్ ద ఏజ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. టు ద వెరీ ఎండ్ ఆఫ్ ద ఏజ్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము? ఇక్కడ అధికారాన్ని గురించి, పరలోకములో భూలోకములో యేసయ్యకున్న అధికారాన్ని గురించి మాట్లాడాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15 వచ్చిన దగ్గర చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15 వచ్చిన దగ్గర చదువుకుందాం. మార్క్స్ చాప్టర్ 9. After his resurrection, within 40 days, so many things Jesus was talking with his disciples. వాటిలో కొన్ని మాటలు, some words here Mark also talking or sharing with us, మనతో పంచుకుంటున్నటువంటి మాటలు మార్క్ గారు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త పాటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలు కనబడును. ఏలైనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, భాషలు కొత్త భాషలు మాటలాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏదైనను త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులించినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని వారితో చెప్పెను. ఇలాగ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమునందు ఆసీనుడాయెను. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచూ ఉండెను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. Mark chapter 16 verse
Mark chapter 16 verse 15 through 20. You go and read. Praise the Lord. అద్భుతమైనటువంటి మాటలు దేవుని వాక్యంలో మనం ఇక్కడ చూస్తా ఉన్నాం పిల్లరా. అయితే ఇప్పుడు మనము అపోస్తల కార్యములోకి వెళ్దాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనం దగ్గర నుండి చదువుకుందాం. తర్వాత నేను యోహాను సువార్త కూడా చదివిస్తాను. బట్ నౌ యాక్ట్స్ చాప్టర్ 1 verse 4 and 8. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉండండి. లూకా సువార్త 24వ అధ్యాయం చివరి వచనాలు కంటిన్యూ చేస్తా ఉంది ఈ యొక్క వాక్యం. ఎందుకంటే లూకా సువార్త ఈ యొక్క అపోస్తల కార్యం రాసిన ఒకే ఒక వ్యక్తి లూకా గారు, వైద్యుడైనటువంటి లూకా. ఆయన డాక్టరు, గొప్ప డాక్టర్ అంట అప్పట్లో, గొప్ప వైద్యుడు. ఆయన వైద్యులకి సహజంగా పెద్ద రెస్పెక్ట్ ఉంటుంది, అవునా కాదా? చాలా గొప్ప రెస్పెక్ట్ ఉంటుంది వైద్యులకు కదా. ఎందుకంటే దేవుడి తర్వాత దేవుడు అంతటి వాడని అనుకుంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది వాస్తవమే. మరి చంపినా డాక్టరే, బతికించినా డాక్టరే. డాక్టర్ కనుక చిరాకులో ఉన్నాడు చంపేస్తాడు. అందుకే డాక్టర్ భార్యలు చాలా మంచివాళ్ళుగా ఉండాలి, మంచి సాఫ్ట్ మైండ్ కలిగిన వాళ్ళు ఉండాలి. ఓకే ఓకే, అందరి భార్యలు అంతే ఉండాలి, భర్తలు కూడా అంతే ఉండాలి. కానీ భార్య అంట భర్త కంటే చాలా గొప్పదంట. ఎందుకో తెలుసా? భర్త మట్టిలో నుండి తీయబడ్డాడు, భార్య ఏమో భర్త యొక్క ప్రక్కలో నుండి తీయబడి, ఎముకలు తీయబడి స్ట్రాంగ్ అయిన దాంతో చేయబడింది స్త్రీ. భర్త ఏమో, పురుషుడేమో మట్టిలో నుండి, మట్టిలో నీళ్ళు పోయగానే ఏమైపోయింది? కరిగిపోయింది, అవునా కాదా? అందుకే ఒక భక్తులు ఏమంటే స్త్రీలు ఆడవుగా అని అంటే పురుషులు హృదయం కరిగిపోయిందంట. అంటే నీరు పోస్తారు. పురుషుణ్ణి మాయ చేయాలంటే, లేకపోతే పురుషుని మచ్చిక చేసుకోవాలంటే ఏడవాలి. ఆ నేలకి ఈ మట్టి ఏమైపోయిందంటే కరిగిపోయింది, మెత్తగా అయిపోతారు. ఓకే, అంటే కొంతమంది అట్లా చెబుతారు అనుకోండి. ఎనీహౌ, స్త్రీలు గట్టోళ్ళు అంట చాలా. ఎందుకు తెలుసా? బోను వాళ్ళు ఎట్లా చేయబడ్డారు? బోనుతో చేయబడ్డారు. బైబిల్ చెబుతా ఉంది, ప్రక్కటెమ్ముకుని తీసాడంట దేవుడు స్త్రీని చేయటానికి. బైబిల్ చెబుతా ఉంది, ప్రక్కటెమ్ముకుని తీసి ఆ యొక్క ఆ స్థలాన్ని మాంసంతో కప్పిపుచ్చేసేసాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే స్త్రీ చాలా స్ట్రాంగ్ అంట. స్త్రీ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి కుటుంబాలు నిలబడతాయి, కాపురాలు నిలబడతాయి. పురుషుడు ఎంత గైలేసినా, పాపపడినా, ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోయినా, లేకపోతే తిట్టినా, కొట్టినా, ఏం చేసినా స్త్రీ ఏం చేస్తారు? ఓపిక, సహనంగా. అందుకే బైబిల్ గ్రంథం కాకుండా మామూలుగా కూడా చదువుకున్నాం మనం. మామూలుగా చెప్పుకుంటున్నా ఏమంటారంటే, స్త్రీ కంటే భూదేవంతా సహనం ఉండాలంట. ఎందుకంటే కుటుంబాలు కూలిపోయినా, కుటుంబాలు నిలబడినా స్త్రీ వల్లనే. రాజ్యాలు కూలిపోయినా, రాజ్యాలు నిలబడినా ఏమంటారు? స్త్రీ వల్లనే అని అంటారు, అదనాల నుండి కూడా. సో ఎందుకంటే స్త్రీ చాలా శ్రేష్టమైనటువంటిదిగా చేయబడింది. అందుకే స్త్రీ ఎప్పుడు కూడా పురుషునికి ఎంకరేజ్మెంట్గా ఉండాలి అని ఇంకొక మాట కూడా ఒక గొప్ప భక్తుడు చెబుతాడు. స్త్రీ ఎప్పుడు పురుషునికి ఎంకరేజ్మెంట్గా ఉండాలంట. పురుషుడు ఎప్పుడు కూడా ఇంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉండాలంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది పురుషులు ఏం చేస్తారంటే బాగా తాగుతారు, బాగా తిరుగుతారు, ఎటు పడతారు, రోడ్లు తిరుగుతారు, ఇల్లుని పట్టించుకోరు, మరి జోదం ఆడతారు, ఇంకా పురుషులతో కలిసి బాగా టైం అంతా వేస్ట్ చేస్తారు, డబ్బంతా వేస్ట్ చేస్తారు, సమయం అంతా వేస్ట్ చేస్తారు, జీవితం అంతా వేస్ట్ చేసుకుంటారు. కొంతమంది స్త్రీలేమో పురుషులు బాగా కష్టపడి సంపాదించి తీసుకొచ్చి ఇస్తుంటే ఇల్లంతా చూసుకుంటే ఏం తెలియదు కొంతమందికి. కొంతమంది త్రాగి తిరిగి తందనాలు కొట్టి డబ్బంతా ఖర్చు చేసి, ఉన్నదంతా ఖర్చు వేసి, ఈ మంగళసూత్రాలు, బంగారపు రింగులు, బంగారపు కమ్మెలు, బంగారపు వడ్డానీలు, గిడ్డానీలు తెచ్చిని అన్ని అరగదీసి మొత్తము తాగి పాడు చేస్తే బాధలు పడతా ఉంటారు కొంతమంది. అట్లాగా పిల్లరా, దేవుని జ్ఞానంతో కాపురం చేయాలంట.
ఏ జ్ఞానంతో కాపురం చేయాలి? దేవుని జ్ఞానంతో కాపురం చేయాలంట. దేవుని జ్ఞానంతో కాపురం చేయాలంటే దేవుని శక్తిని పొందుకోవాలి. హల్లెలూయా. పురుషుడైనా స్త్రీ అయినా దేవుని శక్తిని పొందుకోవాలి. దేవుని శక్తిని పొందుకోవాలంటే వాక్యం చెబుతుంది, ఎదురు చూడాలి, వేచి ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలి. అప్పుడే నీ కుటుంబము, నీ ఇల్లు బాగుంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే, తెలివి లేని వాళ్ళంట, బుద్ధి లేని వాళ్ళంట ఇద్దరికి చెబుతుంది, స్త్రీ కానీ పురుషుడు కానీ. తెలివి లేని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారంటే, బయట వాళ్ళు ఏది చెబితే అది నమ్ముతారంట. వాళ్ళు బంధువులు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, స్నేహితులు కావచ్చు. బాగా జిడ్డు స్నేహితులు ఉంటారు కొంతమందికి, ఫెవికోల్ స్నేహితులు. వాళ్ళు ఎవరో ఫెవికోల్తో అంటిస్తే బంధకం అని చెప్తారు చూడండి. అది అంతా తెగిపోదంట. ఎంతన్నా ఏదో చూపిస్తాడు, ఎంత లాగినా కానీ రాదంట ఫెవికోల్ అంటే. అట్లా చూపిస్తాడు అడ్వర్టైజ్మెంట్. ఫెవికోల్ స్నేహితులు వీళ్ళు బయట వాళ్ళ మాటలని ఇంట్లో భార్యని భర్తని అనుమానిస్తూ ఉంటారు. ఎప్పుడు అనుమానంతో మాట్లాడతారు. నువ్వు అనుమానంతో మాట్లాడే మాటలు చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. ఎందుకంటే దాని వెనకమాల పెద్ద దయ్యం ఉండింది. అన్నిటికంటే కూడా పెద్ద దయ్యం ఉండిద్ది అంట అనుమానం వెనకమాల. చిన్న చిన్న దయ్యాలు చిన్న చిన్న పనులు చూసుకుంటా ఉంటాయి అంట. చూడండి, కొంత ఇప్పుడు గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్లో ఎంతో మంది వర్కర్స్ ఉంటారు, అధికారులు ఉంటారు, వర్కర్స్ ఉంటారు కదా. చిన్న చిన్న పనులు చేసుకుంటారు. పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద పనులు. అట్లానే పెద్ద పెద్ద దెయ్యాలు ఉంటాయి, చిన్న చిన్న దెయ్యాలు ఉంటాయి. అర్థమవుతుందా? చిన్న చిన్న దెయ్యాలు అయ్యే చిన్న చిన్న పనులు చూసుకుంటా ఉంటాయి. పెద్ద పెద్ద దెయ్యాలు పెద్ద పెద్ద పనులు చూసుకుంటా ఉంటాయి. వాటిలో ఒక పెద్ద దెయ్యం ఏంటంటే అనుమానము అనేటువంటి ఆఫీసులో పనిచేస్తుంది అనమాట. అది ఆఫీసును అంతా చూసుకుంటుంది. వీళ్ళంట బయట వాళ్ళు ఏది చెబితే నమ్ముతారంట. బుద్ధి లేనివాళ్ళు, జ్ఞానం లేనివాళ్ళు. బుద్ధి కావాలి మనకి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలం, తెలివికి మూలం, బుద్ధికి మూలం. హల్లెలూయా. దేవుని శక్తిని పొందుకోవాలి. దెయ్యముతో మనం పోరాడటానికి దేవుని శక్తిని పొందుకోవాలి. అనుమానపు దెయ్యంతో కుటుంబాలు విచ్ఛిన్నమవడానికి కారణాలు ఏంటో తెలుసా? భార్య భర్త మీద, భర్త భార్య మీద అనుమానం బాగా ఎక్కువగా కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వటానికి, పాడైపోవడానికి కారణం ఏంటంటే భార్య మీదే కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద అనుమానిస్తారు కొంతమంది. నేను చూస్తూ ఉంటాను కొన్ని కుటుంబాల్ని, అన్నిటికీ అనుమానమే. అనుమానం ఉండేవాడు అంటే దేవుని చూడలేడంట. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడనియు, దేవుడు అడుగువానికి ప్రతిఫలం ఇచ్చువాడని నమ్మవలెను కదా. సందేహించువాడు గాలి చేత రాపబడుచున్న సముద్ర తరంగాలని పోలిన వాడుగా ఉన్నాడు. నువ్వు సందేహిస్తే, నువ్వు అనుమానిస్తే, యేసు ప్రభువును సందేహించారు కొంతమంది ఇక్కడ, కానీ కొంతమంది ఆయనను ఆరాధించారు. ఆయన చెప్పిన మాటలు అనుమానిస్తూ ఉన్నారు. యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, ప్రధాన యాజకుడితో సహా కుమ్మక్కై యేసు ప్రభువును సిలువ వేయడానికి అప్పగించారు అని దేవుడి వాక్యం చెబుతా ఉంది. ప్రధాన యాజకుడు అంటే పెద్ద పాస్టర్, అంటే పెద్ద దెయ్యం. ఆ ప్రధాన యాజకుడు పెద్ద దెయ్యం దూరింది. పెద్ద దెయ్యం దూరి యేసు ప్రభువును సిలువ వేయడానికి అప్పగించారు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అనబడినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద లీడర్స్ ఆ దినాల్లో. సో ప్రియులారా, దేవుని శక్తి ఏం చేసిందంటే యేసు ప్రభువుని సమాధిలో నుండి లేపినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తాం. అందుకే దేవుని శక్తితో నింపబడాలి. బైబిల్ గ్రంథంలో ఏమని ఉందంటే చూడండి దయచేసి, కొన్ని వాక్యాలు దినం మీకు చదివించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో ఒక చక్కటి వాక్యము, అద్భుతమైనటువంటి వాక్యం ఉందండి. 2వ అధ్యాయము 27వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 2:27. నీవు నా ఆత్మ పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళిపట్ట నీవు. బికాస్ యూ విల్ నాట్ అబాండన్ మీ టు ద రీమ్ ఆఫ్ ద డెడ్. యూ విల్ నాట్ లెట్ యువర్ హోలీ వన్ సీ డికే.
నాకు జీవ మార్గమును తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 31వ వచనం చెబుతా ఉంది, వర్స్ 31, చాప్టర్ 2, యాక్ట్స్ చాప్టర్ 2 వర్స్ 31. నీవు క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళి పట్టలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానముల గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపిన దీనికి మేమే సాక్షులము. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఇంకో వాక్యం ఉంది 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకుని వలనని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, యేసు క్రీస్తు వారు కుళ్ళు పట్టకుండా, యేసుక్రీస్తు వారు కుళ్ళిపోకుండా సమాధిలో నుండి తిరిగి లేచాడు. తండ్రి అయిన దేవుడు ఆయన తిరిగి లేపాడని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. 37వ వచనం, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడండి. ఎందుకో తెలుసా? దేవుని శక్తి ఆయన లేపింది. హల్లెలూయా. ఈ దినం నువ్వు లెగవాలంటే నీ స్థితిలో నుండి, నీ బలహీనతల్లో నుండి, నీ కురింగిపోయిన స్థితిలో నుండి, దిగజారిపోయిన స్థితిలో నుండి, పాపపు స్థితిలో నుండి, హీనమైన స్థితిలో నుండి, అనుమానం అనేటువంటి ఆ దుష్ట శక్తి ప్రభావములో నుండి, బద్ధకము, నీరసము, కృంగుబాటుతనము, సోమరితనం, ఇవి కూడా దుష్ట శక్తులే. సోమరితనం అనక మాలా ఒక పెద్ద దెయ్యం ఉండేది తెలుసా? బద్ధకం అనక మాల ఇంకో పెద్ద దెయ్యం ఉండేది. కొన్ని ఇప్పుడు కలెక్టర్ గారు కింగ్ అనమాట మన జిల్లాకి కదా, తర్వాత ఎస్పీ గారు, ఇంకా తర్వాత కొంతమంది రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మండల్ డిపార్ట్మెంట్ కానీ, ఇట్లా కొన్ని ఉండి. సో దాని కింద కూడా ఎంతోమంది అధికారులు ఉన్నారు కదా. అట్లానే పెద్ద పెద్ద దెయ్యాలు ఉన్నాయి, అవి కూడా అధికారం కలిగి ఉంటాయి. చిన్న చిన్న దెయ్యాలు ఉండి ఒక్కొక్క దానిని ఆసరా చేసుకొని, ఆఫీస్గా చేసుకొని ఏలుబడి చేస్తూ ఉంటాయి. వీటన్నిటిని అణిచివేయాలంటే, నాశనం చేయాలంటే, ధ్వంసం చేయాలంటే, ఈ అపవాది శక్తులన్నిటిని కూడా కూల్చివేయాలంటే దేవుడి వాక్యం సెలవిస్తుంది, దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి, మనము శక్తి పొందినట్లుగా అనుంది బైబిల్ గ్రంథంలో. మనం అపవాదిని ఎదిరించుటకు శక్తి గలవారు ఉన్నట్లుగా ఉంది వాక్యంలో. ప్రైజ్ ద లార్డ్. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయములు 10వ వచనం దగ్గర నుండి 18వ వచనం వరకు, ఎఫెసియన్స్ చాప్టర్ 6 వర్స్ 10 through 18. గో అండ్ రీడ్, తర్వాత చదవండి, అద్భుతమైనటువంటి విషయాలు. సో కాబట్టి నువ్వు శక్తిని పొందకపోతే అపవాదులు ఎదిరించలేవు, దుష్టుని ఎదిరించలేవు, దుర్మార్గుని ఎదిరించలేవు. బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తామనంటే, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎలా వచ్చారంటే, ఆయన అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ అభిషేకించేవాడిగా వచ్చాడు. ఆయన కృపతోనూ ఆయన సత్యముతోనూ నింపబడిన వాడిగా వచ్చాడని బైబిల్ గ్రంథం యోహాను సువార్త 1వ అధ్యాయం మొత్తం చెబుతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. 1వ అధ్యాయం నుండి 14వ అధ్యాయం, 18వ అధ్యాయం, ఆ తర్వాత ఇంకా 20వ అధ్యాయం, 1వ అధ్యాయం 14వ వచనం, 18వ వచనం, 20వ వచనం, 30వ వచనములు, ఇవన్నీ కూడా కంటిన్యూగా చెబుతా ఉన్నాయి. ఆయన దేవుని గొరిపిల్లని, లోక పాపను మోసుకొని వెళ్ళి దేవుని గొరిపిల్లని. యోహాను గారు అంటున్నారు, నేను నేలతో బాప్తిసం ఇస్తున్నాను కానీ ఆయన అయితే నా వెనక వచ్చేవాడు యేసుక్రీస్తు వారు, ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం ఇస్తాడు. ఇక్కడ కృపా సత్యం అనేది కూడా దేవుని వాక్యం కేరీస్ అనేటువంటి ఒక మాట ఉంది. దాని తర్వాత నేను చెప్తాను, ఎక్కువ వివరించాలి కాబట్టి సమయం లేదు కాబట్టి ఇదేను వివరించను, వచ్చే వారు వివరిస్తాను. ప్రైజ్ ద లార్డ్. కేరీస్, CHARIS, కేరీస్ అంటే కృప లేకపోతే పవర్. దానికి ముఖ్యంగా దాని లోతైన అర్థాన్ని నేను తీస్తే కొన్ని వచనాలు మీకు ఇదని కూడా చదివించగలిగితే చదివిస్తాను. కృప అనే మాట ఎక్కడైతే వస్తుందో పవర్ అని వస్తుంది, శక్తి అని వస్తుంది. దానికి ఇంకా ఏమనంటే కొన్ని ట్రాన్స్లేషన్స్ దయాని, కరుణని, కటాక్షణ, మర్సీ, గ్రేస్,
జీసస్ గ్రేస్ అని పెట్టాను నేను. ఆ గ్రేస్ అనే మాట నాకు దేవుని పవర్ నా మీదకి దిగి వచ్చింది కాబట్టి ఆ దేవుని కనికరం రూపంలో, దయ రూపంలో దేవుని శక్తి నా జీవితం మీదకి దిగి వచ్చి నన్ను అద్భుతంగా మార్చేసింది 86వ సంవత్సరంలో. అంతవరకు నాకు యేసు ప్రభు తెలియదు, బైబిల్ తెలియదు, చర్చి తెలియదు, పాస్టర్ తెలియదు, సమస్తలు తెలియదు, ఏం తెలియదు. అది మొట్టమొదటిగా పరలోకము నుండి దిగి వచ్చిన అగ్ని అభిషేకాన్ని పొందుకున్నా. యేసు ప్రభువుని నేను చూశాను, ఆయన ప్రత్యక్షతను చూశాను, ఆయన అభిషేకం నా మీదకి వచ్చింది. అది నాకు గుర్తు పెట్టుకుంటూ ఎప్పుడు కూడా నేను చేసే నా పరిచర్య జీసస్ గ్రేస్, యేసయ్య కృప, యేసయ్య శక్తి, యేసయ్య అభిషేకం, ప్రైజ్ ద లార్డ్, యేసయ్య కనికరం, యేసయ్య దయ, యేసయ్య జాలి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కృప అంటే పవర్ అని కూడా ఉంది ఇంకో ట్రాన్స్లేషన్లో. కేరీస్ అంటే, కేరీస్ అనే పదం గ్రీకులో నుండి వచ్చింది. కేరీస్ అంటే దానికి పవర్ అని ఇంకొక అర్థాన్ని కూడా ఇస్తా ఉంది. దాన్ని ఇంకేమైనా ఏమంటారంటే అన్మెరిటెడ్ లేకపోతే అన్లిమిటెడ్ ఫేవర్ అనేటువంటి ఒక మాట కూడా ఉంది. నేను కొన్ని వాక్యాల్ని చెబుతున్నాను కాబట్టి కొన్ని మాటల్ని మీరు చదివించాలని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథముల నుండి 1-2 వచనాలని మీకు చదివిస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందరూ దేవుని స్తోత్రాలు చెబుదామా? గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నటువంటి దేవుని యొక్క అద్భుతమైనటువంటి విషయాల్ని మనం అంగీకరించాలి పిల్లారా. ఒక వాక్యాన్ని మీరు చదివించాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా ఒక వాక్యాన్ని మనం చదువుకున్నా, ఆ తర్వాత ఇంకా కొన్ని విషయాల్ని నేను మీకు చదివినిపిస్తాను. చూడండి, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 33వ వచనములో, యాక్ట్స్ చాప్టర్ 4:33. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 33వ వచనములో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనతో చెబుతా ఉంది. ఇదిగాక అపోస్తలు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. విత్ గ్రేట్ పవర్ the apostles continued to testify to the resurrection of the Lord Jesus, and God's grace was so powerfully at work in them all, so powerfully. Grace was so powerfully. అంటే దాని అర్థం ఏంటంటే కృప ఎంతో శక్తివంతమైనటువంటిది. హల్లెలూయా. కృప అనగా దేవుని శక్తి. అందుకే యేసు ప్రభువు అన్నారంటే అపోస్తల కార్యములో 1వ అధ్యాయం 4-8 వచనాల్లో, మీరు వేచి ఉండండి తండ్రి వాగ్దానం కొరకు. 8వ వచనం చెబుతుంది, మీరు శక్తిని పొందుతారు. ఎందుకు మనం బలహీనం అయిపోతున్నాం? ఎందుకు కృంగిపోతున్నా? ఎందుకు నీరసంగా ఉంటున్నా? ఎందుకు అజ్ఞానంగా ఉంటున్నా? మూర్ఖంగా ఉంటున్నా? సోమర్తనంగా ఉంటున్నా? బద్ధకంగా ఉంటున్నా? అనుమానాలతో ఉంటున్నా? సందేహాలతో ఉంటున్నాం? ఎందుకు మనము విరక్తి చెందుతున్నా? రోగాలతో ఉంటున్నా, బాధలతో ఉంటున్నా, ఆర్థికమైన ఇబ్బందులతో వ్యాధన చెందుతున్నా, వ్యధకు గురవుతున్నా, దుఃఖానికి గురవుతున్నా, బాధకు గురవుతున్నా, దిగులకు గురవుతున్నామంటే శక్తి లేక. మనకి ఏం లేకండి? శక్తి లేక, దేవుని శక్తి లేక. యేసు ప్రభువు అన్నారు, అదే నేను మీకు ఇస్తానని అంటున్నాడు. హల్లెలూయా. నా శక్తిని మీకు ఇస్తాను. I will give my power to you. In my name I will send the Father's promise, the Holy Ghost fire upon you. The power. When you wait for God, then you will be filled with the Holy Ghost anointing, the power of Holy Spirit. Hallelujah. దేవుని శక్తితో నువ్వు నింపబడతావు, దేవుని అభిషేకంతో నింపబడతావు. యేసుక్రీస్తు వారు అభిషేకించేవాడండి. యేసుక్రీస్తు వారు శక్తితో నింపుతాడు. వీటన్నిటిని జయించడానికి మీకు ఎప్పుడైనా కానీ బలహీనతగా ఉన్నప్పుడు, ఏదైనా కానీ మిమ్మల్ని బాధపడుతున్నప్పుడు, లేకపోతే మిమ్మల్ని గాయం చేస్తున్నప్పుడు, మిమ్మల్ని షేర్ చేస్తున్నప్పుడు, కలవర పెడుతున్నప్పుడు, మనశ్శాంతి లేకుండా చేస్తున్నప్పుడు దేవుని కొరకు ఎదురు చూడండి. కొద్ది సమయం 1 గంట 2 గంటల ప్రార్థనలు గడపండి, లేకపోతే వాక్యం చదవండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరేం ప్రార్థన చేయడానికి రాకపోయినా ఎదురు చూడండి, దేవుని సన్నిధిలోకి వెళ్ళి కనిపెట్టుకొని ఉండండి. అదే వాక్యం చెబుతుంది, మీరు శక్తిని పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు శక్తిని పొందుతారు. మనకు దేవుని శక్తి కావాలి. అపవాదిని ఎదిరించడానికి దేవుని శక్తి కావాలి మనకి. అదే ముందుగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనందరం చదువుకున్నాం కదా, విన్నాం కదా. ఒకసారి చదివి వినిపిద్దామా?
ఒకసారి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసియన్స్ చాప్టర్ 6 6వ అధ్యాయం 10వ వచనం. 6:10 నేను చదివించాలని ఆశపడుతున్నాను. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఫైనలీ బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అండ్ ఇన్ హిస్ మైటీ పవర్. ఏ శక్తి కావాలండి మనకి? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి we need the power of God. నేను ఎప్పుడు బలహీనంలో అప్పుడే నేను బలవంతుడు అంటాడు అపోస్తలుడు పౌలు గారు. ఎందుకంటే దేవుడు నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేస్తాను. 4వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అద్భుతమైన మాట అంటాడు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తాన్ని చేస్తాను. బలపరిచేది ఏది? బలపరిచేది మన శక్తి ఉంటేనే, ఎనర్జీ ఉంటేనే బలంగా ఉంటాం, దృఢంగా ఉంటాం. ఆరోగ్యం ఉంటేనే బలంగా ఉంటాం, దృఢంగా ఉంటాం. మన మనసు బాగుంటేనే చంచలత్వం ఉండదు, మనసులో గందరగోళం ఉండదు, అశాంతి ఉండదు, ఇరిటేషన్ ఉండదు. కొంతమంది మాటలు ఏం చేస్తాయి చెప్పండి? కత్తిపోటు లాంటి మాట్లాడతారు కొంతమంది మాటలు. అట్లాంటివి కత్తిపోటు, కత్తితో మునుకొనాలని అంటారు. ఇంకా ఒక ఎద్దుని ఏం చేస్తారంటే ఆ దినాల్లో ఒక కర్రకి ముందు ఏం చేస్తారో చిన్న మొల కొడతారు. మీ తెలుసు తెలియదు, నాకు తెలుసు. నేను కొట్టేవాడిని అట్లాగా, నేను నా ఎద్దుల్ని అట్లా పొడిచేవాడిని. ఎద్దుల్ని నాగలు దున్నేటప్పుడు, గుంటకు తోలేటప్పుడు, చర్మాకోలు ఉండేది బండి తోలేటప్పుడు, అన్ని చేశాను నేను చిన్నప్పుడే ఇవన్నీ చేసి నేను చిన్న పిల్లవాడప్పుడే. నాకు వచ్చిన దగ్గర నుండి అన్ని పనులు చేసేది, అలివి కాని అన్ని పనులు చేశాను నేను. ఇప్పటికి కూడా చేస్తానే ఉంటాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఆ దున్నపోతుకి ఎక్కువగా, ఎందుకంటే కూడా దున్నపోతుకి ఎక్కువగా కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని ఇరిటేట్ చేస్తేనే అది పని చేసింది. మనుషుల్ని మరీ ఇరిటేట్ చేస్తారు కొంతమంది నా దున్నపోతులాగా అది పుడుతూ ఉండాలి. ఏం చేస్తా ఉండాలి? దున్నపోతు మీద నీళ్ళు పోసినట్టేంటి రాని అంటారు కొంతమంది కదా. వాళ్ళకి ఎన్ని చెప్పినా దున్నపోతు మీద నీళ్ళు పోసినట్టే, చలనమో ఉండదని అర్థం. కానీ దేవుని శక్తి లేదు, దేవుని అభిషేకాన్ని వాంఛించట్లా, కోరుకోవట్లా. పనిచేయరు, పాడు చేయరు, తింటారు, బొచ్చుకుంటారు, పొర్లాడతారు. రోజంతా బెడ్ మీద పొర్లాడతారు అంతే. ఒక్క ప్రేరేపణ ఉండదు, ఒక ఆసక్తి ఉండదు, ఒక ఇంట్రెస్ట్ ఉండదు, ఒక ఇష్టం ఉండదు. లేకపోతే రోడ్ల మీద తిరుగుతారు దోస్తులతో, లేకపోతే బాటిల్ పట్టుకొని తిరుగుతారు కొంతమంది, లేకపోతే ఏది ఆటడానికి పట్టుకొని తిరుగుతారు కొంతమంది. కాగాట అంటారు దాన్ని, పత్తాలాట అంటారు. ఇంకా కార్డ్స్ ప్లేయిగా చెప్పండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జీవితాన్ని పాడు చేసుకుంటారు, నష్టం చేసుకుంటారు, నాశనం చేసుకుంటారు. ఏదైనా ఒక చిన్న పని చేసినా దీవెన, కానీ పనికిమాలిన పనులు చేసుకుంటూ కూర్చుంటే దీవెనే ఉండదు. వ్యర్థంగా కూర్చుంటే దీవెనే ఉండదు. ఎందుకు నువ్వు వ్యర్థం చేస్తున్నా నీ బ్రతుకునంటే దేవుని కొరకు ఎదురు చూడట్లేదు. ఎవరి కొరకు ఎదురు చూడట్లేదు? బైబిల్ చెబుతుంది, యేసయ్య అంటున్నాడంటే దేవుని కొరకు ఎదురు చూడండి, తండ్రి వాగ్దానం కొరకు ఎదురు చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 27 వచ్చిన దగ్గర నుండి 30-31 వచ్చిన వరకు మీరు చదివి తరియే ఉండి. బలహీనులు, శక్తిహీనులు, బద్ధకస్తులు, కృంగిపోయిన వారు, వేసారిపోయిన వారు, విసుగు చెందిన వారు అందరూ కూడా ఎదురు చూడాలని ఉంది వాక్యంలో అక్కడ. హల్లెలూయా. దేవుని కొరకు, యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతనమైనటువంటి బలాన్ని పొందుతారు అని ఉంది అక్కడ వాక్యంలో. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఎఫెసీ పత్రిక ఏమని చెబుతా ఉందంటే మనకి, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులై ఉండండి, మీరు అపవాది తంత్రములు ఎదురించుటకు శక్తిమంతులకు దేవుడు సర్వాంగ కవచాన్ని ధరించు. Put on the full armor of God so that you can take your stand against the devil's scheme. Praise the Lord, hallelujah. Devil's schemes. డెవిల్ అంటే స్కీమ్ వేస్తా ఉంటాడంట. నేరుగా చెబుతున్న వాక్యమే. ప్రతి నష్టపరిచే పదార్థమాల పెద్ద దయ్యాలు ఉంటాయి. ఈ పెద్ద దయ్యాలు ఏం చేస్తాయి? చిన్న దయ్యాలు పురికొరుపుతాయి.
చిన్న దయ్యాలు పురికొల్పి నష్టపరిచే పనులు చేపిస్తా ఉంటే, బాధ పెట్టే పనులు చేపిస్తా ఉంటే, గాయాలు చేసే పనులు చేపిస్తా ఉంటే, నాశనం చేసే పనులు చేపిస్తా ఉంటే, కృంగతీసే పనులు చేపిస్తా ఉంటే, బద్ధకంగా సోమర్తనంగా అనుమానంగా ప్రవర్తించడానికి ప్రేరేపిస్తా ఉంటే, మంచి చేయడానికి ప్రేరేపించు, నీ పనులు చేయడానికి ప్రేరేపించు. ఎందుకంటే వాటిలో మంచి లేదు, అవి చెడ్డయే. దయ్యాలంటే చెడ్డి, దురాత్మ అంటే చెడ్డి. అందుకే దేవుని శక్తి కావాలి. దేవుడే మంచివాడు. హల్లెలూయా. దేవుడు మంచి చేస్తాడు, ఏమి చేస్తాడు, క్షేమాన్నిస్తాడు. నీ జీవితానికి కావలసిన శక్తిని నీకు నింపే నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క శక్తి కోసం కనిపెట్టుకొని ఉండాలని యేసు ప్రభువు చెప్పారు. మీరు అపవాది తంత్రములు ఎదిరించడం శక్తిమంతులగినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకున్నాడు. ఏలైనగా మన పోరాటం శరీరులతో కాదు, గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమన్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతూ ఉన్నాము. ఫర్ అవర్ స్ట్రగుల్ ఈస్ నాట్ అగైన్స్ట్ ఫ్లెష్ అండ్ బ్లడ్, బట్ అగైన్స్ట్ ద రూలర్స్, అగైన్స్ట్ ద అథారిటీస్, against the powers of this dark world, and against the spiritual forces of evil in the heavenly realms. Spiritual forces అంటే ఇవి మనల్ని ఆధ్యాత్మికంగా ఎదగనీవు, మంచి వాళ్ళుగా ఎదగనీవు, గొప్పవాళ్ళుగా ఎదగనీవు, శక్తిమంతులుగా, జ్ఞానవంతులుగా, బుద్ధిమంతులుగా, తెలివి కలిగిన వాళ్ళుగా ఎదగనీయకుండా ఈ దురాత్మ శక్తులు వెనకమాల నుండి మనుషులు ప్రేరేపిస్తామంటే. అందుకే మనం ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి, దేవుడి కొరకు ఎదురు చూడాలి, వీటిని బంధిస్తూ ఉండాలి ఎవ్రీడే. వీటి మీద యుద్ధం చేస్తూ ఉండాలి. సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. మీరు శక్తిమంతులుగా ఉండాలంటే దేవుని శక్తిని ధరించుకోనండి. క్లోత్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా నా 16వ ఏటని నేను ధరించుకున్నాను. 16 సంవత్సరంలో ప్రభువు నన్ను దర్శించాడు. నా తల్లిదండ్రులు నాకు సహాయం చేయలేదండి, నా బంధువులు, నా స్నేహితులు, నా సంబంధులు ఎవరు నాకు సహాయం చేయలే. దేవుడే నాకు సహాయం చేశాడు. హల్లెలూయా. ఈ ఉదయ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన హృదయాలతో, మన అంతరంగాలతో మాట్లాడుతున్నాడు. మన అంతరంగాన్ని దర్శిస్తూ ఉన్నాడు. ఇంకా చాలా విషయాలుండి మీకు చెప్పి నేను మళ్ళా చెబుతాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ దినం మనం తెలుసుకుంది ఏంటంటే మనం శక్తితో నింపబడాలి. శక్తి లేదా నింపబడాలి, నింపుకోవాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనుషుల దగ్గర దొరకదు, అది లోకం దగ్గర దొరకదు, డబ్బు దగ్గర దొరకదు, బంగారం దగ్గర. అప్పొస్తున్నటువంటి పేతురు, యోహాను గారు ఏమంటారంటే, ఇదిగో వెండి బంగారాలు నా దగ్గర లేవు, వెండి బంగారాలు మా దగ్గర లేవు. అప్పొస్తల కార్యములు 3వ అధ్యాయంలో కంటిన్యూ అవుతుంది. 1, 2, 3 పరిశుద్ధాత్మ శక్తి కొరకు ఎదురు చూశారు. 1వ అధ్యాయం, 2వ అధ్యాయం శక్తితో నింపబడ్డారు. 3వ అధ్యాయంలో ఆ శక్తిని ఇస్తా ఉన్నారు. ఇదిగో మాకు కలిగినటువంటి దాన్ని నేను మీకు ఇస్తున్నాను, మాకు ఏదైతే కలిగి ఉన్నావు అదే నీకు ఇస్తున్నాను. 3వ అధ్యాయం చదవండి మీరు. తర్వాత అక్కడ అపోస్తులు చేసిన కార్యాలు కనబడతాయి. ఒకవేళ నేను చెబుతూ ఉన్నప్పుడు మీరు బైబిల్ తెరిచి చదివితే మీరు చదువుకుంటూ ఉండండి మనసులో, పైకి చదవకపోయినా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఏమనుంది ఒక మాట మీకు చదివిస్తాను. సరే, నేను ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేశాను కాబట్టి ఇది చదివించి మనం ప్రార్థన చేసుకుందాం. అపోస్తుల కార్యములు యాక్ట్స్ చాప్టర్ 3 అదంతా చదివి నేను కొన్ని మాటలు మాత్రం చదివిస్తాను. 3వ వచనం. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశించబోగినప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడుడి అనేది. వారు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడుమని చెప్పి వారి కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తిన వెంటనే వారి పాదములను చేల మండలములను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచు
దేవుని స్తుతించుచు వాడు కూడా వారితో దేవాలయంలోనికి వెళ్ళెను అన్నది వాక్యంలో. హల్లెలూయా. వాడు నడుస్తూ ఉన్నారంట, దిక్కులు లేచారంట, నడుచుచు గంతులు వేయచ్చు అన్నది దేవుని వాక్యంలో. హల్లెలూయా. అప్పటి వరకు వాడు గుట్టువాడు, నడవలేవాడు, దగ్గర అడుక్కుంటూ ఉన్నాడు. పేతురమ్మ అడుగుకో, నా దగ్గర 2 బంగారాలు లేవు నీకు ఇయటానికి, నాకు కలిగింది నీకు ఇస్తున్నాను, నేను పొందుకున్నాను. 2వ అధ్యాయంలో నేను ఏం చేశాను? పొందుకున్నాను. 1వ అధ్యాయంలో నేను ఏం చేశాను? ఎదురు చూశాను. 2వ అధ్యాయంలో లేను, పొందుకున్నాను. 3వ అధ్యాయంలో ఇదిగో నేను నీకు ఇస్తున్నాను, నేను పొందుకున్న దాన్ని, నాకు కలిగిన దాన్ని అని అంటున్నాడు. హల్లెలూయా. నీ దగ్గర ఉంటేనే కదా ఇయటానికి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు పొందుకోవాలి, నువ్వు శక్తితో నింపబడాలి. అప్పుడే బలహీనులకు ఇవ్వగలుగుతావు, వ్యాధిగ్రస్తులకు ఇవ్వగలుగుతావు, లేని వాళ్ళకి ఇవ్వగలుగుతావు, రోగగ్రస్తులకు ఇవ్వగలుగుతావు, దయ్యాలు పట్టిన వాళ్ళకి ఇవ్వగలుగుతావు దేవుని శక్తిని. దయ్యాలు ఎల్లగొడతావు. ప్రైజ్ ది లార్డ్. అది చెప్పాడు యేసు ప్రభువు, దయ్యాలు ఎల్లగొడతారు మార్కు సువార్తలో కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మార్కు సువార్త సాధించగల దయ్యాల్ని వెళ్ళగొడతారు, రోగుల్ని బాగు చేస్తారు, చనిపోయిన వారిని తిరిగి లేపుతారు. ఇంకెన్నో విషయాలు చెప్పాడు. చనిపోయి సమాజపడి తిరిగి లేచిన తర్వాత అయితే మీరు చేయాల్సింది శక్తిని పొందుకోవాలని చెప్పాడు. పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడాలి పిల్లల. అందరూ లేచి నిలబడదాం, దేవుని స్తుతించుదాం, దేవుని కనపరచుదాం, పరిశుద్ధాత్మ సన్నిధిని ఆహ్వానించుదాం. హల్లెలూయా. హే ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు గాడ్. హోలీ స్పిరిట్, వి ఇన్వైట్ యువర్ పవర్, యువర్ అనాయింటింగ్ గాడ్. ఫీల్ మై హార్ట్స్. మా హృదయాలు నింపమని అడుగుదామా? ఈ కాలంలో అందరి చేతులు ఎత్తండి. ఇదేనో శక్తి లేని వారు శక్తిని పొందబోతున్నారు, బలం లేని వారు బలం పొందబోతున్నారు, జ్ఞానం లేని వారు జ్ఞానం పొందబోతున్నారు, విశ్వాసం లేని వారు విశ్వాసాన్ని పొందబోతున్నారు, నిరీక్షణతో నింపబడబోతున్నారు. దేవుని అద్భుతమైన సన్నిధి మిమ్మల్ని నింపబోతూ ఉంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరు దేవుని స్తుతించుదాం చేతులెత్తి. Let's all lift up our hands to God. Hallelujah. యేసయ్యా నీకు వందనాలు. ఈ ఉదయకాల కొరకు వందనాలు ప్రభువా, ఈ దినం కొరకు వందనాలు ప్రభువా, నీ సన్నిధి కొరకు వందనాలు, నీ అభిషేకం కొరకు వందనాలు తండ్రి. మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. మమ్మల్ని నింపండి తండ్రి. ఫిల్ us Lord. Everyone మీరు అడగండి. నేను ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు మిమ్మల్ని నింపబోతున్నారు పిల్లరా. మీరు కూడా ఏకీవిస్తూ ఉండగా, మనందరూ ప్రార్థిస్తూ ఉండగా దేవుడు మనందరూ నింపబోతున్నారు. ఇంకా ఎవరికైనా శక్తి కావాలంటే, బలం కావాలంటే, సన్నిధి కావాలంటే, అభిషేకం కావాలంటే, ఎందుకు నీవు అనుమానపడుతున్నావు? దేవుని శక్తి లేదు. ఎందుకు అజ్ఞానిగా ఉన్నావు, మూర్ఖుడిగా ఉన్నావు, మూర్ఖురాలుగా ఉన్నావు? ఎందుకు నీవు నిరాశలో ఉన్నావు, నిస్రులో ఉన్నావు, కృంగిపోయి ఉన్నావు, రోగంతో ఉన్నావు, వ్యాధితో ఉన్నావు, అప్పుల బాధలో ఉన్నావు, నష్టంలో ఉన్నావు, కష్టంలో ఉన్నావు? దానికి కారణం శక్తిహీనత, బుద్ధిహీనత, భక్తిహీనత, బలహీనత, అతిక్రమాలు, దోషాలు, పాపాలు ఎన్నో పిల్లారా. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దేవుని యొక్క శక్తి నీలో మారు మనసు కలుగు చేస్తుంది, పశ్చాత్తాపం కలుగు చేసిద్ది. దేవుని శక్తి, తండ్రి వాగ్దానం మిమ్మల్ని బలవంతులుగా చేస్తుంది, శక్తివంతులుగా చేస్తుంది, జ్ఞానవంతులుగా చేస్తుంది, ఆశీర్వాదానికి పాత్రులుగా చేసిద్ది. ఈ ఉదయకాల పరిశుద్ధాత్మ సన్నిధిని మన మీదకి ఆహ్వాని, చిన్నలైనా పెద్దలైనా అందరి మీదకి దేవుని అభిషేకం కొమ్మరించబడుతుందని దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం. అందరి మీదకి దేవుని అభిషేకం కొమ్మరించబడుతుంది. ఎవ్రీ వన్ వీ నీడ్ ద పవర్ ఆఫ్ గాడ్, వీ నీడ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీ సన్నిధి కొరకు వందనాలు, నీ కృప కొరకు వందనాలు, నీ కాపుదల కొరకు వందనాలు, నీ భద్రత కొరకు, నీ క్షేమం కొరకు వందనాలు ప్రభా. ఏదైనా నాతో మాట్లాడే ప్రతి మాటను బట్టి వందనాలు తండ్రి. అయ్యా నీ సన్నిధి కొరకు వందనాలు. నీవే ప్రభా నీ బిడ్డలను దీవించండి, శక్తితో దీవించండి, బలముతో దీవించండి. నీ సన్నిధిలో నీ కొరకు ఎదురు చూసినట్లుగా, నేను ఆరాధించినట్లుగా, నేను ఘనపరిచినట్లుగా ఆశీర్వదించండి ప్రభువా.
ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. రోగము, వ్యాధి, బలహీనత, అనారోగ్యము, దుష్ట శక్తులు, సాతాను శక్తులు, చీకటి శక్తులు, అపవాది శక్తులు కూల్చివేయబడును గాక. కాపురాలను, కుటుంబాలను, జీవితాలను కూల్చివేయడానికి పూనుకున్న దైవ శక్తులు కూల్చివేయబడును గాక. అనారోగ్యపు శక్తులు కూల్చివేయబడును గాక. అక్రమపు, అన్యాయపు శక్తులు కూల్చివేయబడును గాక. మోసపు శక్తులు కూల్చివేయబడును గాక. దౌర్జన్యపు శక్తులు కూల్చివేయబడును గాక. దోపిడీ శక్తులు కూల్చివేయబడును గాక. పేదరికాన్ని, నష్టాన్ని, కష్టాన్ని, దుఃఖాన్ని, వ్యాకులాన్ని తీసుకొని వస్తున్న అప్పుల బాధలు కూరుకుపోయేటట్టు చేస్తున్న దుష్ట శక్తులు, చీకటి శక్తులు కూల్చివేయబడును గాక. నీ బిడ్డలు నీ కృప పొందినట్లుగా, అంటే నీ శక్తి పొందినట్లుగా వాటన్నిటిని చేసుకోవటానికి కావలసినంత శక్తిని, దీవెనకరంగా ఉండటానికి కావలసినంత శక్తిని, ఆశీర్వాదకరంగా ఉండటానికి కావలసినంత శక్తిని, నీ బలాన్ని, నీ సన్నిధిని దయచేయండి ప్రభువా. ఆశీర్వదించండి, దీవించండి, మహిమ పొందమని ప్రార్థిస్తూ ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి మా ప్రభును, మా రక్షకుడైన యేసయ్య నామములో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డ దీవించబడును గాకని ప్రకటిస్తున్నా. బీ బ్లెస్డ్ ఎవ్రీ కంట్రీ, బీ బ్లెస్డ్ ఎవ్రీ స్టేట్, బీ బ్లెస్డ్ ఎవ్రీ ఫ్యామిలీ, ఎవ్రీ హార్ట్. ప్రతి దేశము దీవించబడును గాక. ప్రతి రాష్ట్రము, ప్రతి జిల్లా, ప్రతి పట్టణము, ప్రతి ఒక్క కుటుంబము, జీవితము, హృదయము దీవించబడును గాక. దేవుని శక్తితో, దేవుని అభిషేకముతో, దేవుని ప్రభావంతో, దేవుని మహిమతో, దేవుని యొక్క ఉన్నతమైన సన్నిధితో దీవించబడును గాక. మహిమ, ఘనత, ప్రభావం నీకే కలుగును గాక. సాతాను శక్తులు లయపరచబడును గాక. అపవాది శక్తులు కూల్చివేయబడును గాక. అజ్ఞానం శక్తులు కూల్చివేయబడును గాక. మూర్ఖత్వపు శక్తులు, మూఢత్వపు శక్తులు, బద్ధకపు శక్తులు, సోమర్థనపు శక్తులు గర్జించబడి, బంధించబడి, లయపరచబడును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ దినం నీ సన్నిధి నీ బిడ్డలకు దయచేసి మహిమ పొందండి, దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడు ఆయన సన్నిధి సహవాసం, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం ప్రభు రాకడ వరకు తోడే నడిపించును గాక. ఆమేన్. ద లవ్ ఆఫ్ ఫాదర్, ద క్రియేటర్, ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ సేవియర్, Holy Spirit fellowship be with us and with all the saints until the second coming of our Lord Jesus Christ. Praise the Lord. Hallelujah. Praise the Lord. అందరూ కూర్చున్నాం. Praise the Lord. తీసేసాను. బండి